ఒక్క రూపాయి అవినీతి లేకుండా మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా 1000 కోట్ల రూపాయల ఆస్తి అందిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు 624 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. మంగళగిరి ప్రజల కోసం తెచ్చిన శాశ్వత ఇళ్ల పట్టాల జీవో రాష్ట్రమంతటా ఉపయోగపడిందన్నారు. రైల్వే దేవాదాయ భూముల్లో నివసిస్తున్న వారికి 2 ఏళ్లలో, అటవీ ఇరిగేషన్ పరిధిలో నివసిస్తున్న వారికి 3 ఏళ్లలో శాశ్వత ఇళ్ల పట్టాలు ఇస్తామని అన్నారు. మంగళగిరి ప్రజల కోసం తన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న లోకేష్ నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ 1గా మార్చేందుకు అందరూ కలిసి రావాలని కోరారు. అమ్మా, నేను ఓడిపోయినప్పుడు అందరు ఎగతాళి చేశారు, నువ్వు గెలవలేదు, నీకు మాట్లాడే హక్కు ఎలా ఉందని. కానీ మీరు కొట్టిన దెబ్బకి ఇప్పుడు అక్కడి నుంచి సౌండ్ లేదు తల్లి. ఒక్కడు మాటట్లా. ఏం దెబ్బా. ఎన్నికలు అయిన తర్వాత బాబు గారిని కలిసినప్పుడు చెప్పా, మీకన్నా ఒక్క ఓటు ఎక్కువ వస్తుంది నాకని. కుర్రోడు స్పీడ్ ఎక్కువరా, నీకు అంత సీన్ లేదు కానీ మంగళగిరి ప్రజలు చూపించారు అంత సీన్ మంగళగిరికి ఉందని. ఈరోజు 1000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి గడపకి ఈరోజు మా పారిశుద్ధ కార్మికులు వస్తున్నారు, మీ ఇంటి నుంచే చెత్త తీసుకుంటున్నారు. దయచేసి ఆ చెత్త రోడ్డు పైన వేయొద్దని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తల్లి. ఎందుకంటే స్వచ్ఛతలో కూడా మంగళగిరి నంబర్ 1 ఉండాలి తల్లి. ఇంకొక సంవత్సరం ఓపిక పడతా, అందరికీ చెప్తా. దాని తర్వాత నేను కర్ర పట్టుకుని తిరుగుతా. ఎవరిని ఇంటి ముందలు చెత్తుందంటే ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో నేను కూడా కలిసికట్టుగా చెత్త ఎత్తుతా. ఒప్పుకుంటారా? అంతే కదా, అందరం కలిసికట్టుగా చేద్దాం.